ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని ప్రియబిడ్డలారా, సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఆగస్టు మాసము 6వ తారీఖు ఉదయకాల శుభాలు, ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆ సమయమున యెరూషలేము వారు, యూదయ వారందరూ, యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విలువైన మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, యోహాను దగ్గరికి చుట్టుపక్కల ప్రాంతముల వారు వచ్చి, యెరూషలేములో వారు, యూదయ వారు, యొర్దాను నది ప్రాంతముల వారందరూ కూడా అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకున్నారంట. మొదటిగా బాప్తిస్ము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గనక, పాపములు ఒప్పుకొని మారు మనసు, పాప సంబంధమైన మనసు కాకుండా దేవుని వాక్య సంబంధమైన మనసు చేత వారు మార్చబడి, దేవుని వాక్యము చేత త్రిప్పబడి ఆ బాప్తిస్ము యొర్దాను నదిలో పొందుతూ వచ్చారు. అయితే ఇప్పటికీ బాప్తిస్ము దేవుడు ఆ క్రమాన్ని మనకు ఉంచాడు. బాప్తిస్ము రక్షణకు, బహిరంగ సాక్ష్యానికి, పరలోక రాజ్య పౌరసత్వానికి సాదృశ్యంగా ఉంది. నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీవు రక్షణ పొంది ఉన్న వ్యక్తివైతే, బాప్తిస్మం స్వీకరించి నీ మనస్సు మార్చుకుని ఉన్న వ్యక్తివైతే, ఈ కొంతకాలమే ఉండే జీవితం గురించి చింత లేకుండా యుగయుగాలు జీవించే పరలోకం గురించి అవగాహన కలిగిన వ్యక్తిగా, ఆ పరలోక పౌరసత్వాన్ని పొందుకున్న దేవుని ప్రియకుమార్తెగా, ప్రియకుమారుడిగా ఈ భూమి మీద ఉన్నట్టు. అలా కాకుండా ఇంకనూ మనసు మార్చుకోకుండా, దేవుడు చెప్పిన రీతిగా వాక్యాన్ని అంగీకరించకుండా, రక్షణ అనేది స్వీకరించకుండా, భక్తి జీవితంలో నామకార్థ వ్యక్తిత్వాన్ని కొనసాగిస్తూ ఉంటే గనక నీ అంతం ఎట్లుండునో నీకు తెలియదు. బాప్తిస్మం పొందుకోవటానికి యోహాను దగ్గరికి అప్పటికి కూడా చాలామంది సద్దుకైలు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వచ్చినప్పుడు వారందరితో అంటున్నాడు యోహాను గారు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటున్నాడు. అంటే రక్షణ పొందకుండా నీవు అనాలోచితంగాను వాక్యం విని కూడా దేవుడు చేసిన ఆ త్యాగ బలియాగాన్ని గుర్తించి కూడా ప్రియ కుమార్తెగా, దేవుని ప్రియ కుమారుడిగా మారు మనసు పొంది బాహాటమైన సాక్ష్యంతో నీవు బాప్తిస్మం అనేది పొందకుండా ఉంటే గనక నీవు దేని సంతానం అంటే సర్ప సంతానము. ఇంకా బుద్ధి తెచ్చుకున్న వ్యక్తివి కాదు, పరలోకానికి అర్హుడు ఎంత మాత్రమును కాదు. కాలము సమీపించుచున్నది, దేవుని రాకడ గురుతులు జరుగుతూ ఉన్నవి గనుక అందుకనే మారు మనసు పొంది పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుకోవటానికి ఈ మాటలు వింటున్న ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, లోకరక్షకుడా, నీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం దయచేసి నీ విలువైన మాటలతో మా దినచర్య ప్రారంభించుకునే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నీతో ప్రారంభిస్తున్న ఈ దినచర్య అందరూ ఈ గ్రూపులో ఉండి ఆలకిస్తూ ప్రార్థనలు ఏకీభవించి వారి పడకల చెంత లేచి ప్రార్థనతో ప్రారంభిస్తున్నారో ఈ దినమంతట్లో కూడా కృపాసన్ని తోడుగా ఉంచండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుతలు ఉంచండి. బలహీనులైన వారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచండి. నువ్వు దయచేసి నీ దినమంతటిలో కూడా చిన్నల మొదలుకు వృద్ధుల వరకు కూడా నీ కృపను తోడుగా ఉంచి క్షేమంగా నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.